ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఆగస్టు 11. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 46:5. ఎన్నటికీ రూపుమాయక అంతరించక ఏమాత్రము కదిలింపజాలని వాటిని వెతకవలెనని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు. తన రాజ్యములో మనం ఉండవలెననినచో మనము చెప్పు మాటలు కానీ చేయు క్రియలు కానీ నిత్యమైన ఫలమునిచ్చునవిగా ఉండవలెను. అట్లు జీవించుచు ఆయన సేవ చేయుచుండినచో ఆ రాజ్యములో మనము అంగీకరించబడుదుము. మనము జయించు వారు మనబడుటకు దేవుడిచ్చు పరీక్ష ఇదే. కొందరు అద్భుతములు సూచక క్రియలను చేయటం ద్వారా దేవుని శక్తిని ప్రత్యక్షపరచగలరని భావించెదరు. అయితే ఆయనను సంతోషపరచు క్రియలే నిరంతరము నిలుచును. ఈ విషయము మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనవలెను. రాజు తన కలలో ఒక ప్రతిమను చూచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని భుజములు వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. ఒక చిన్న రాయి ఆ బలమైన ప్రతిమ పాదముల మీద పడెను. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము ఎంతో బలమైనవి అయినను ఆ రాయి పడిన వెంటనే అదంతయు కళ్ళములోని పొట్టువలే గాలికి చెదిరిపోయెను. వాటికి స్థలమెక్కడనూ లేకపోయెను. ప్రతిమను విరగగొట్టి ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. 35. అట్లే మానవులు నిర్మించినదంతయు ఒకనాడు శూన్యమగునని దేవుడు చెప్పుచున్నాడు. పచ్చని చెట్టు వలె మానవుడు వర్ధిల్లవచ్చును, అయినను ఒక దినమున ఆకస్మికముగా మరణించును. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుముల వలె బలముగా కనిపించినను ఒకనాడు నశించెదరు. దేవుని పని సామాన్య రీతిలో ఆరంభమగును. సువార్తను ప్రకటించుటకు దేవుడు దేవదూతలను వాడుటలేదు. అది దేవుని చిత్తము కాదు. బలహీనులను అల్పులుగా ఉన్న మానవ ఘట్టములనే ఈ పనిలో వినియోగించుటకు ప్రభువు కోరుచున్నాడు. ఈ రీతిగా ప్రభువు సాతాను యొక్క బలమైన దుర్గములను పడగొట్టి తన రాజ్యమును స్థిరపరచును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.